కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బ్లాక్ బస్టర్ పడగానే స్క్రిప్ట్ అండ్ డైరెక్టర్ ని సెలెక్ట్ చేయడంలో ఏళ్లకు ఏళ్లు గడిపేస్తున్నారు హీరోలు. ఈ కాన్సెప్ట్ హీరోయిన్స్ కి పాకినట్లుంది. స్త్రీ 2 తర్వాత నెక్స్ట్ సినిమాని పట్టాలెక్కించేందుకు ఏడాది గ్యాప్ తీసుకుంది శ్రద్ధా కపూర్. మరి 5 ఏళ్ల క్రితం యాక్సెప్ట్ చేసిన ప్రాజెక్టు సంగతేంటో ఉందా, షెడ్డుకు వెళ్ళిందా? స్త్రీ 2 బ్లాక్ బస్టర్ తర్వాత కెరియర్ పరంగా శ్రద్ధాని ఆపడం కష్టం అనుకుంటే తనకి తానే బ్రేక్ లేసుకుంది. ప్రియుడు రాహుల్ మోడీతో చక్కలు కొడుతూ టైంపాస్ చేసింది, కానీ న్యూ మూవీ అనౌన్స్మెంట్ చేయలేదు. మేడం రేంజ్ పెరిగాక డిమాండ్స్ ఎక్కువ అవడంతో మోహిత్ సూరి, ఏక్తా కపూర్ లాంటి దర్శకులు ఆమెని పక్కన పెట్టారు. ఇక ఏ సినిమా చేయకపోతే ఆడియన్స్ కూడా తనని మర్చిపోతారనుకుందో ఏమో. ఎట్టకేలకి ఛావా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్తో ఈథా మూవీకి కమిట్ అయింది భామ. చెందిన తమాషా లావణి కళాకారిణి వితాబాయి నారాయణ గావ్కర్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు లక్ష్మణ్. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటోందట శ్రద్ధ. క్లాసికల్ డాన్స్లు, సింగింగ్ లెసన్స్ సంబంధించిన వర్క్ షాప్స్ లో పాల్గొంది. లాస్ట్ ఇయర్ నవంబర్ నుండి సెట్స్ పైకి ప్రాజెక్ట్ పట్టాలెక్కగా రీసెంట్ గా షూట్ లో శ్రద్ధ గాయపడినట్లు సమాచారం. కానీ పెద్దగా బ్రేక్ తీసుకోలేదట. అనుకున్న స్కెడ్యూల్లోగా అంటే మార్చి నాటికి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్న పట్టుదలతో సెట్స్కి వచ్చేస్తోందట సాహో బ్యూటీ. ఈ డెడికేషన్కి రీజన్ మేడం మరో మూవీకి కమిట్మెంట్ ఇచ్చిందట. ఈథా అనుకున్న టైంకి షూట్ పూర్తి చేయగానే కాస్త గ్యాప్ తీసుకొని నాగిన్ సెట్లోకి అడుగు పెట్టబోతోంది శ్రద్ధా కపూర్. 2020లో ఈ స్క్రిప్ట్ నచ్చి ఓకే చెప్పిన బాలీవుడ్ బ్యూటీ పలు కారణాలతో పోస్ట్పోన్ చేస్తూ వచ్చింది. కానీ ఏప్రిల్ నుండి 6 మూవీని పట్టాలెక్కించాల్సిందేనని నాగిన్ టీం భావిస్తున్న నేపథ్యంలో మేడం కాస్త టెన్షన్ పడుతోంది. ఇది పూర్తయ్యాక స్త్రీ 3లోకి ఎంటర్ అవుతోంది బ్యూటీ. ఇక ఏడాది శ్రద్ధ మరో జర్నీ స్టార్ట్ చేయబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 2026లో శ్రద్ధ వివాహ బంధంలోకి ఎంటర్ కాబోతోందన్న గాసిప్స్ వినిపిస్తున్నాయి. పెళ్లిపీటలు ఎక్కేంత వరకు చెప్పలేం కదా బాలీవుడ్ లవ్ కహానీల గురించి. చూడాలి శ్రద్ధ ఈ ఏడాదే వివాహ బంధంలోకి అడుగు పెడుతుందో లేదో.